హలో నర్సింగ్ ఆఫీసర్స్. లెట్స్ సీ దిస్. మనకి స్విమ్స్ నర్సింగ్ ఆఫీసర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పడింది. దానికోసం మనం ప్రిపరేషన్‌లో ఉన్నాము. ఈరోజు ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామ్ డీకోడ్ చేయడంలో ఉన్నాము. యాక్చువల్లీ ఐ వాంట్ టు కమ్ టు లైవ్‌కొచ్చి మీకు ఈరోజు లైవ్ ఇంటరాక్షన్ చేద్దాం అనుకున్నాను. బట్ యూట్యూబ్ కండిషన్‌లో 50 మెంబర్స్ గాని సబ్‌స్క్రైబర్స్ ఉంటేనే లైవ్ అలో చేస్తుంది. సో, ఐ జస్ట్ రిక్వెస్ట్ యూ, మీకు తప్పకుండా ఈ క్లాసెస్ కంటిన్యూగా కావాలంటే నేను లైవ్‌లో వచ్చి మీకు క్లాసెస్ చెప్పాలి అనుకుంటే మీరు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే లైక్ వన్స్ ఐ గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ టు లైవ్ అండ్ నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్ దిస్ వన్. ఇది యూపీఎస్సీ నోటిఫికేషన్‌లో ఇచ్చిన సిలబస్. బేసిక్ సైన్సెస్, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, మెడికల్, సర్జికల్ నర్సింగ్ ఇంక్లూడింగ్ ఫార్మకాలజీ, ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజీ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ మేనేజ్మెంట్ సూపర్విజన్ అండ్ నర్సింగ్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. దీంట్లో టాపిక్స్‌లో డీప్‌గా మనం ఎళ్ళేకి ముందు కోర్ నర్సింగ్ సబ్జెక్ట్స్ ఈ 8 ఇవ్వడం జరిగితే జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్ పార్ట్ బిలో మనకి జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఆప్టిట్యూడ్ ఉంది. అండ్ డెఫినెట్లీ జనరల్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్ ఉంది. దీంట్లో చాలా డీప్‌గా మనం చూడబోతున్నాం. సో, ఇది చూసేక ముందు దీన్ని మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి? ఈ 8 టాపిక్స్‌లో నర్సింగ్ వాటిలో ఏది ఎంత ప్రయారిటీగా చూడాలి? ఇవన్నీ మనం చూడడానికి మనం లెట్స్ లెట్స్ ట్రై దిస్. యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ లైక్ ఏ చాప్టర్‌కి ఎంత వస్తుంది అని చెప్పడానికి యూపీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎటువంటి నర్సింగ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్, స్విమ్స్ నోటిఫికేషన్‌లో ఎటువంటి క్లూ లేదు. బట్ ఐ హావ్ గాన్ త్రూ లాట్స్ ఆఫ్ పేపర్స్. ఎయిమ్స్, నార్సెట్ ఎగ్జామ్ కానీ, ఈఎస్ఐసీ నర్సింగ్ ఆఫీసర్స్ గానీ, ఆర్ఆర్‌బీ నర్సింగ్ సూపరింటెండెంట్ వాళ్ళు గానీ, లేకపోతే సఫ్దర్జంగ్ హాస్పిటల్ నర్సింగ్ వాళ్ళది గానీ, రామ్ మనోహర్ లోయ నర్సింగ్ హాస్పిటల్‌ది గానీ, వీటన్ని టెస్ట్ జిప్మరు వీటివన్నీ టెస్ట్‌లు నేను చూడడం వల్ల లైక్ ఏ టాపిక్‌కి, ఏ చాప్టర్‌కి ఎంత ప్రయారిటీ ఉండాలి, ఏ దాని నుంచి ఎంత క్వెషన్స్ వస్తుంది అని ఐ హావ్ గాన్ త్రూ లాట్స్ ఆఫ్ దట్ రీసెర్చ్ వర్క్. దాని ద్వారా లైక్ ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ యూ ద కాలిక్యులేటెడ్ రిస్క్ ఒక యాస్పిరెంట్ ఏది తీసుకోవచ్చు అని అంటే, ఔట్ ఆఫ్ దిస్ ఆల్ ఆల్ ద సిలబస్ దట్ ఈస్ మెన్షన్డ్ మనకి చాప్టర్ వైజ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే గిన బికాస్ యు ఆర్ రైటింగ్ ఫర్ ద నర్సరీ ఎగ్జామ్. సో, నర్సరీ ఎగ్జామ్ మనం రాస్తున్నాం కాబట్టి నర్సరీ బేస్డ్ టాపిక్స్‌కి ఎక్కువ ప్రియారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అయినా గాని మెడికల్ సర్జింగ్, నర్సింగ్ అండ్ ఇంక్లూడింగ్ ఫార్మకాలజీ ఏదైతే ఉందో థర్డ్ చాప్టర్ నేను ఇందాక చెప్పిన సిలబస్‌లో దానికి ఎక్కువ శాతం మనకి వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో మనకి ఆల్మోస్ట్ మనకి 20 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దిస్ హాస్ బీన్ లైక్ ఇది నేను ప్రీవియస్ ఇయర్ అరౌండ్ 20 ఇయర్స్ 20 క్వెషన్ పేపర్స్ అనలైజ్ చేశాక ఈ ప్రియారిటీకి 20 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాను. సో, ఈవెన్ ఇట్ ఈస్ కెన్ బి ద 15, 18, 20, 25 అట్లా కూడా అవ్వచ్చు. బట్ అరౌండ్ 20 మార్క్స్ మనకి ఈ ఎంఎస్ఎన్ అండ్ ఫార్మసీ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఓబీజీ నర్సింగ్ నుంచి డెఫినెట్‌లీ మనకి 7-10 అరౌండ్ 9 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 7 క్వెషన్స్ వచ్చే ఉంటుంది. దెన్ నెక్స్ట్ ప్రియారిటీ ఈస్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ అరౌండ్ 7 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. దెన్ చైల్డ్ హెల్త్ నర్సింగ్ 7 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 7 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్ ఏదైతే ఉందో దాని నుంచి 6 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. బేసిక్ సైన్స్ నుంచి 5 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ నుంచి 5 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. సారీ, ఇది రిపీటెడ్ అయింది. బేసిక్ నర్సింగ్ మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో, బేసిక్ సైన్సెస్ నుంచి 5 క్వెషన్స్ వచ్చింది, ఆల్రెడీ అయిపోయింది. అండ్ మెంటల్ హెల్త్ నర్సింగ్‌లో 5 క్వెషన్స్ రావడం 5 వచ్చే అవకాశం ఉంది. అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్ నుంచి 4 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. దీని నుంచి మనం చూస్తే 20 + 9 29 ప్లస్ 7 3 21 ప్లస్ 6 5 5 5 లైక్ 16 దెన్ 5 + 4 ఈస్ 9. టోటల్‌గా మనం చూస్తే 75 క్వెషన్స్ దీని నుంచి రావడం అనేది జరుగుతుందనమాట. ఇది ఒక బ్రేక్ డౌన్. ఈ బ్రేక్ డౌన్ నేను స్విమ్స్ నోటిఫికేషన్‌లో గాని, స్విమ్స్ వెబ్‌సైట్‌లో నుంచి గాని తీసి ఇచ్చినది కాదు. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ లాట్స్ ఆఫ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్స్‌కి పెట్టిన వాటినన్నిటిని అనలైజ్ చేసి బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ మనకి ఎన్ని క్వెషన్స్ వస్తుందో అనే దాని మీద ఇది ఇచ్చేయడం అనేది జరిగింది. లెట్స్ ఇంకాస్త డీప్‌గా మనం చూసినట్టయితే దీన్ని 4 పిల్లర్స్‌గా మనం ఈ స్ట్రాటజీగా డివైడ్ చేసుకుంటే బికాజ్ మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు తప్పకుండా మీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. ఒక స్ట్రాటజీ లేకపోతే మీరు ఏ దాంట్లోనూ జయించలేరు. ముఖ్యంగా ఇటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అస్సలు సాధించలేరు. సో, ఈ 4 పిల్లర్ స్ట్రాటజీ నేనేదైతే చెప్తున్నానో మీరు దీన్ని గుడ్డిగా నమ్మొచ్చు. ఈ స్ట్రాటజీలో
మీరు ఏ టాపిక్ కూడా మిస్ కాకోకుండా, ఏ క్వెషన్ కూడా మిస్ కాకోకుండా రాసేంత స్థైర్యాన్ని పొందే అవకాశం దీనిలో ఉంటుంది. ముఖ్యంగా దీన్ని 4 పిల్లర్లుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి హెవీ వెయిట్ టాపిక్స్ ఉన్నవి ఏదైతే మెడికల్, సర్జికల్, నర్సింగ్ అండ్ ఫార్మకాలజీ ఉంటుందో దానికి 20 మార్క్స్ ఏదైతే ఇచ్చామో అది ఫస్ట్ పిల్లర్‌గా చూసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీ 30% ఆఫ్ ద టైమ్ ప్రిపరేషన్‌లో దీనికి పెట్టడం అనేది పెట్టండి. దాని తర్వాత క్లినికల్ సబ్జెక్ట్‌కి లింక్ అవుతున్న సబ్జెక్ట్స్‌లో సెకండ్ పేపర్ ఇవ్వండి. లైక్ ఓబీజీ కానీ, చైల్డ్ హెల్త్ గాని, లైక్ ఫండమెంటల్స్ గాని, అండ్ కమ్యూనిటీ మెడిసిన్ గాని, ఇవి ఏవైతే ఉంటుందో ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, చైల్డ్ హెల్త్, ఓబీజీ అండ్ కమ్యూనిటీ మెడిసిన్ ఏదైతే ఉందో, ఇవి క్లినికల్ యాస్పెక్ట్స్‌కి లింక్ చేస్తూ మన సిలబస్‌లో ఉన్నవి. ఇవన్నీ కలిపి మనకి 30 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో, వీటికి సెకండ్ పిల్లర్‌లో పెట్టడం అనేది జరుగుతుంది. సో, థర్డ్ పిల్లర్ మనం చూసినట్టయితే ఫౌండేషనల్ సపోర్ట్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్ దీనిలో పెట్టండి. ఒకటి బేసిక్ సైన్స్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ ఏదైతే ఉంటుందో అది, మెంటల్ హెల్త్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ అండ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్స్ మనకి ఈ ఫౌండేషనల్ సపోర్ట్‌లో థర్డ్ పిల్లర్‌లో మనం పెట్టడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు థీస్ పిల్లర్స్ మీరు టైమ్ డివైడ్ చేసుకోగలిగితే ఫస్ట్ పిల్లర్‌కి మీరు 30% ఆఫ్ ద టైమ్, సెకండ్ పిల్లర్‌కి మీరు యాక్చువల్‌గా సెకండ్ పిల్లర్‌కి యూ నీడ్ టు డివోట్ 40% ఆఫ్ యువర్ టైమ్. 40% ఆఫ్ యువర్ టైమ్ సెకండ్ పిల్లర్ క్లినికల్ కోర్‌కే మీరు పెట్టండి. ఫస్ట్ పిల్లర్‌కి ఒక 30% పెట్టండి. అండ్ థర్డ్ పిల్లర్‌కి ఒక 15 మార్క్స్ కాబట్టి అక్కడ ఒక 20% పెట్టండి. మిగతా టైమ్ మీ జీకే గాని, ఆప్టిట్యూడ్ గాని, ఇంగ్లీష్ గాని, కంప్యూటర్స్ దానికోసం పెట్టండి. ఇది నాన్ క్లినికల్ కానీ మనకి ర్యాంక్స్ రావడానికి ఇది కూడా హెల్ప్ అవుతుంది. కొంతమంది మ్యాథ్స్‌లో కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చేయాలి. సో, నేననేది ఏంటంటే మీ సిలబస్‌ని ఓవర్ ఎక్స్‌పాండ్ చేయకోకుండా ఈ కోర్ పిల్లర్స్‌కి అనుగుణంగా మీరు స్ట్రాటజీని బిల్డ్ చేసుకోగలిగితే ఈ కోర్ పిల్లర్ స్ట్రాటజీ దీనిలో మీరు పెట్టే టైము, దీని నుంచి మీరు నేర్చుకునే విధానం ఏదైతే ఉందో దిస్ విల్ టేక్ యూ టు ద డెఫినెట్‌లీ సక్సెస్ ఇన్ దిస్ ఎగ్జామ్ అండి. దీంట్లో ఫస్ట్ పిల్లర్‌లో మనకి హై ప్రియారిటీ సబ్జెక్ట్స్ ఏవుంటుందంటే గిన కార్డియోవాస్కులర్ నుంచి ఎవ్రీ టైమ్ 2-3 క్వెషన్స్ ఎవ్రీ పేపర్ నుంచి మినిమమ్ వస్తుంది. ఈసీజీ మీద 1-2 క్వెషన్స్ ఈసీజీ మీదే ఉంటుంది. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ కావచ్చు, సిపిఆర్ కావచ్చు, షాక్ కావచ్చు, వీటి మీద అంతా రావడము. తర్వాత రెస్పిరేటరీ మీద అరౌండ్ 2-3 క్వెషన్స్ రావడము. అండ్ పెరి ఆర్బిటల్ పెరి ఆపరేటివ్ ఏదైతే ఉంటుందో ప్రీ ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్, ఓటీ మేనేజ్‌మెంటు, అనెస్థీషియా, ప్రోటోకాల్స్ గాని, అవన్నీ వాటిలో కూడా మనకు 2-3 క్వెషన్స్ వస్తుంది. సో, ఎంఎస్ఎన్ అండ్ ఫార్మకాలజీలో ఇవి హై ప్రియారిటీ టాపిక్స్‌గా తీసుకొని ఫస్ట్ వీటిని కంప్లీట్ చేయండి. దాని తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ, దెన్ ఎండోక్రైనాలజీ, దెన్ రీనల్‌లో డెఫినెట్‌గా అక్యూట్ కిడ్నీ డిసీజు, క్రానిక్ కిడ్నీ డిసీజు, డయాలిసిసు, ఎండోక్రైనాలజీలో డయాబెటిసు, లైక్ డయాబెటిక్ కీటోఅసిడోసిసు, ఈ టాపిక్స్ మీద ఈ కీవర్డ్స్ మీద మీకు చాలా సార్లు క్వెషన్స్ రావడం అనేది జరిగింది. రేపటి నుంచి నేను డెఫినిట్‌గా మీరు ఈరోజు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఒక 100 మెంబర్స్ దీనికి సబ్స్క్రైబ్ చేసినట్లయితే రేపటి నుంచి రేపే 50 దాటుతుంది కాబట్టి రేపటి నుంచి నేను ప్రీవియస్ పేపర్స్ ఒక 20-25 క్వెషన్ పేపర్స్ మీకు లైవ్‌లో వచ్చి డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ టైంకి. టేక్ మీ దిస్ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మీరు కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి జస్ట్ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ న్యూరలాజికల్‌గా మనకి చూస్తే ఈ స్ట్రోక్ అప్పుడు లైక్ గ్లాస్గో కోమా స్కేలు, ఆంకాలజీ, క్యాన్సర్ ఈ యాస్పెక్ట్స్‌లో 1 అండ్ 2 క్వెషన్స్ ఈచ్ టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఫార్మకాలజీ ఏదైతే ఉంటుందో ఈ ఫార్మకాలజీ యాస్పెక్ట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ లైక్ ఇట్ ఈస్ హైలీ ఇంటిగ్రేటెడ్ ఇన్ దిస్ ఎంఎస్ఎన్ ఓన్లీ. కాబట్టి దీనికి సెపరేట్‌గా కాకోకుండా మనము డెఫినిట్‌గా దీని ప్రియారిటీలో మనం వర్కౌట్ చేసినట్టయితే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 20 మార్క్స్ మనము ఈ టాపిక్స్ నుంచే క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. 20 ఔట్ ఆఫ్ 75 మార్క్స్ ఈ ఫస్ట్ పిల్లర్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఇంకా ఫార్మకాలజీ ఆస్పెక్ట్స్ చూస్తే ఈ యాంటీడోట్స్ మీద చాలా క్వెషన్స్ వచ్చేసింది. వెరీ ఇంట్రెస్టింగ్‌లీ ఐ హావ్ ఫౌండ్ లైక్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేజ్‌లో లైక్ ఈ డ్రగ్‌కి యాంటీడోట్ ఏంటి అనేది చాలా ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనోఫాస్ఫరస్‌కి యాంటీడోట్ అట్రోపిన్ ప్లస్ ప్రెలిడాక్సిమ్, ఓపియాయిడ్స్ నుంచి నలాక్జోన్, లైక్ బెంజోడయాజెపిన్స్ నుంచి యాంటీడోట్ ఏంటి అంటే ఫ్లూమాజినిల్, దట్ హెపారిన్, లైక్ వార్ఫారిన్, పారాసెటమాల్, మెగ్నీషియం సల్ఫేట్, టాక్సిసిటీ, ఐరన్ వీటిని తప్పకుండా కొంచెం ఎక్స్పాండ్ చేస్తా. అది ఈరోజు సిలబస్ బ్రేక్ డౌన్‌లో ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ ఎంటరింగ్ నాట్ దిస్. బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ మనకి ఈ ఫార్మకాలజీ ఆస్పెక్ట్‌లో ఈ యాంటీడోట్స్ మీద కంపల్సరీ ఒక క్వెషన్ అన్నా వచ్చే అవకాశం ఉంటుంది. వీలైతే ఈ టేబుల్‌ని, ఈ స్క్రీన్ షాట్‌ని పెట్టుకొనేసుకొని దీన్ని తప్పకుండా మీరు గుర్తుంచుకోవడం ట్రై చేయండి. డెఫినెట్‌లీ వీటిలో నుంచి ఒక క్వెషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ ఐఎమ్ జస్ట్ డెఫినెట్‌గా చాలా పేపర్స్ నుంచి వస్తున్న శాంపుల్ క్వెషన్స్ తర్వాత అవన్నీ చూసే నేను చెప్తున్నాను. దెన్ సెకండ్ పిల్లర్‌కి మనం వెళ్తే
లైక్ ఓబీజీ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఈ రెండిటిని నేను సెకండ్ పిల్లర్ 2 చాప్టర్‌లని ఒకే పిల్లర్‌లో పెట్టడం అనేది జరుగుతుంది. అరౌండ్ దీనిలో మనకి 9+7 15-16 మార్క్స్ దీనిలోనే వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ఆబ్వియస్‌లీ మెటర్నల్ హెల్త్, లేబరు, డెలివరీ ఇట్లాగా ఆబ్స్టెట్రిక్ కేర్ ఇదంతా లైక్ డెఫినైట్‌లీ ఆ యాస్పెక్ట్స్ మొత్తం దీంట్లో కవర్ అవుతుంది. అండ్ హెల్త్‌లో చూస్తే నియోనేట్ దగ్గర నుంచి, ఎన్ఐసీయూ దగ్గర నుంచి మైల్ స్టోన్స్, హెడ్ సర్కంఫరెన్స్, గ్రోత్, డెవలప్‌మెంట్ అదంతా. తర్వాత అక్యూట్ కేర్ అని ఈఎన్‌బీసీ ఈ యాస్పెక్ట్స్ మొత్తం దీనిలో రావడం జరుగుతుంది. మోస్ట్‌లీ దీనిలో లైక్ లైక్ మనకి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? తర్వాత క్రిటికల్ నియోనేట్‌ని ఎట్లా స్టెబిలైజ్ చేయాలనే యాంగిల్‌లో క్వెషన్స్ ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. సో, ఆ యాస్పెక్ట్స్ మీద లైక్ నాట్ ఫోకసింగ్ ఆన్ లైక్ బేసిక్ అనాటమీ ఆఫ్ ఆహ్, ఆహ్, ప్రెగ్నెంట్ వుమెన్ గాని, లేకపోతే వుమెన్ గాని వీటి మీద కాన్సంట్రేట్ చేయకుండా మేనేజ్‌మెంట్ యాస్పెక్ట్ అండ్ క్రిటికల్ కేర్ యాస్పెక్ట్ మీద మీరు పోయినట్లయితే మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ మనం కాంకర్ చేయొచ్చు ఈ పిల్లర్‌లో. సో, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఈస్ వెరీ కోర్ కాంపోనెంట్. మనకి దీనిలో అరౌండ్‌గా 15-20 మార్క్స్ దగ్గర దగ్గర 15-16, 17 మార్క్స్ వరకు ఈ పిల్లర్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. మినిమమ్ 15 అయితే నేను నమ్ముతున్నాను. దెన్ విల్ గో టు ద థర్డ్ పిల్లర్. థర్డ్ పిల్లర్ ఇది ఫండమెంటల్స్ అండ్ కమ్యూనిటీ. ఎందుకంటే ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ ఇది వెరీ కోర్ కాంపోనెంట్. మనకి అక్కడ సెకండ్ చాప్టర్ ఉంది. అండ్ కమ్యూనిటీ హెల్త్ ఏదైతే ఉంటుందో ఈ వీటిలో ఒక్కొక్కటి 7 మార్క్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్‌లో చూస్తే గిన బేసిక్ ప్రొసీజర్ వైటల్ సైన్స్ ఎలా చూడాలి? లైక్ జెట్ ట్రాక్ అంటే ఏంటి? బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బెరియర్ నర్సింగ్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఏంటి? పీపీఈ ఏంటి? ఐసోలేషన్ ప్రోటోకాల్స్ ఏంటి? హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ ఏంటి? వీటన్నిటి మీద కూడా క్వెషన్స్ వచ్చాయి. ఐయామ్ వెరీ లైక్ ఇంట్రెస్టింగ్. అంటే మీరు తప్పకుండా ఈ టాపిక్స్ మనం మిస్ అయ్యి కేవలం మన క్లినికల్ సైడ్స్ మనం చూసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. వీటి మీద కూడా మనం మన దృష్టిని సహకరించినట్టయితే మనకు డెఫినెట్‌లీ దీంట్లో కూడా మనకు హైయెస్ట్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కమ్యూనిటీ హెల్త్‌లో ఎపిడమాలజీ, ఇమ్యునైజేషన్‌లో వ్యాక్సిన్ షెడ్యూల్ గాని, నేషనల్ షెడ్యూల్ గాని, లైవ్ కిల్డ్ వ్యాక్సిన్ అంటే ఏంటి? కోల్డ్ చైన్ మేనేజ్‌మెంట్ ఏంటి? లైక్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రివెంట్ ద ఎపిడమాలజీ అండ్ ఆ డెఫినిట్స్ మొత్తం వస్తుంది. నేషనల్ హెల్త్ స్కీమ్. సో, నేషనల్ హెల్త్ మిషన్ గాని, టీబీ ఎలిమినేషన్ గాని, నేషనల్ ప్రోగ్రామ్స్ ఈ యాంగిల్స్‌లో క్వెషన్స్ రావడం అనేది జరుగుతుంది. సో, ఈ టాపిక్స్‌నంతా మనం మిస్ కాకోకుండా ఉండేలాగా మనం ప్రిపేర్ అయినట్టే మనకి సెకండ్ పిల్లర్ అనేది చాలా ఫ్రూట్‌ఫుల్‌గా మనం కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. దెన్ మనం ఫౌండేషన్ బేసిక్ సైన్సెస్ చూస్తే ఒకటి అనాటమీ కావచ్చు, ఫిజియాలజీ కావచ్చు. అనాటమీ దీనిలో మనం మొత్తం అనాటమీ, మొత్తం ఫిజియాలజీ ఇలా కాకోకుండా మనకి ఇంతకుముందు ఏదైతే క్లినికల్‌లో పైన సిస్టమ్స్ చెప్పుకున్నాం. ఆ సిస్టమ్స్‌కి లింక్ అయినవన్నీ లైక్ ఒకటి మేజర్ ఆర్గాన్స్ గాని, క్రేనియల్ నర్వ్స్ గాని, ఫీటల్ సర్క్యులేషన్ గాని, దెన్ కార్డియో, రెస్పిరేటరీ, న్యూరో, రీనల్, గ్యాస్ట్రోఎంటరాలజీ ఆ ఆస్పెక్ట్స్ అంటే ఈ సిస్టమ్స్ మొత్తం కొంచెం అట్లా మనం చేసుకోగలిగితే గిన మనం డెఫినెట్‌లీ 2 మార్క్స్ అంత వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ లైక్ దీనిలో ఫిజియాలజీలో లాట్ ఆఫ్ డైనమిక్ ఫంక్షన్స్ ఉంటుంది. కార్డియాక్ సైకిల్, ఈసీజీ బేసిక్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి యాసిడ్ బేస్ ఇంబాలెన్స్ గాని, ఫ్లూయిడ్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ గాని ఈ యాస్పెక్ట్స్ ఎట్లా ఇది ఉంటుంది? ఆ మెకానిజం ఏంటి? ఆ యాస్పెక్ట్స్ మొత్తం మనం ఫిజియాలజీలో చూసినట్టయితే మనకు సరిపోతుంది. దెన్ బయోకెమిస్ట్రీలో అరౌండ్ 1-2 మార్క్స్ మనకి హెచ్‌బీఏవన్సీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అండ్ పాథోజన్ ఐడెంటిఫికేషన్ అలా లైక్ మైక్రోబయాలజీలో ఆ ఆస్పెక్ట్స్ కల్చరల్ సెన్సిటివిటీ గాని, ఇన్ఫెక్షన్ ట్రాన్స్‌మిషన్ ఈ టాపిక్స్ మీద మనకు చాలా వచ్చింది. మనకి ఒకటే నా ఇన్‌సైట్ ఏమంటే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ ఏదైతే ఉందో వాటి మీద కూడా మీ అటెన్షన్ పెట్టండి. ఫ్రమ్ ద ఆపరేషనల్ బేస్ లైన్ రాదర్ థాన్ మీరు కాంప్లెక్స్ అనాటమీ, కాంప్లెక్స్ ఫిజియాలజీ వీటి మీద కాకోకుండా వేటికైతే క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుందో, వేటిలో అయితే కాస్త చేంజెస్ వస్తే అవి డిసీజ్‌గా మారుతుందో, వేటికైతే వాటికి మీ నర్సింగ్ యొక్క ఇంటర్వెన్షన్ అవసరం పడుతుందో, ఆ యాంగిల్స్‌లో మనం ఈ టాపిక్స్‌ని మనం క్లియర్ చేసుకోగలిగినట్టయితే అరౌండ్ 5-6 మార్క్స్ మనం ఈ థర్డ్ పిల్లర్‌లో మాస్టర్ చేసే అవకాశం ఉంటుంది. దెన్ డెఫినైట్‌లీ థర్డ్ పిల్లర్‌లో ఇంకా మెంటల్ హెల్త్, సైకియాట్రిక్ డిజార్డర్స్, సైకియాట్రిక్ డ్రగ్స్ మీద కంపల్సరీ చాలా క్వెషన్స్ వచ్చాయి. యాంటీ సైకోటిక్ డ్రగ్స్ గాని, ఈ బెంజోడైజెపిన్స్, టాక్సిటీ ఈ లాట్స్ ఆఫ్ దీస్ డ్రగ్స్ హావ్ ద లాట్స్ ఆఫ్ టాక్సిటీ అండ్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ వాటి మీద క్వెషన్స్ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ సైకియాట్రిక్ డిజార్డర్స్ బైపోలార్ డిజార్డర్, డెలీరియం, డెమెన్షియా అండ్ లైక్ షిజోఫీనియా వీటి మీద అంతా మనకి లాట్స్ ఆఫ్ క్వెషన్స్ రావడం అనేది జరుగుతుంది. అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్‌లో కూడా మనం చూసినట్టయితే గిన ఈ స్టాఫ్ లీడర్‌షిప్ లైక్ అది ఆటోక్రాటిక్ లీడర్‌షిప్పా? డెమోక్రాటిక్ లీడర్‌షిప్పా? అండ్ లిసర్ ఫెయిర్ స్టైల్స్ అంటే లైక్ లైక్ వెరీ లీస్ట్ ఇంటర్వెన్షన్ ఉండాలి.
అటువంటి మేనేజ్‌మెంటు. సో, ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ లీడర్‌షిప్ ఇవ్వాలి. ఈ వీటి మీద కూడా క్వెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వార్డ్ మేనేజ్‌మెంట్. సో, నేననేదేంటంటే ఇవి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్. దీంట్లో ఎక్కువ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి గాని, ఇది చేయడానికి గాని వీలుండదు. బట్ కాస్త అర్థం చేసుకుంటే హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో మనకి నర్సింగ్ మేనేజ్‌మెంట్ వీటిలో 5 క్వెషన్స్ మనం వచ్చే అవకాశం ఉంటుంది. వూండ్ మేనేజ్‌మెంట్ లైక్ స్టాఫ్లింగ్, డెలిగేషన్ మా మా సిస్టమ్స్ కూడా ఈహెచ్ఆర్ లైక్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఈహెచ్ఆర్ వీటి మీద కూడా మనకు క్వెషన్స్ రావడం అనేది జరిగింది. సో, ఈ టాపిక్స్ మనం చూసినట్టయితే, ఈ టాపిక్స్‌ని మనం చాలా డీప్‌గా మనం అనలైజ్ చేసినట్టయితే, ఈ టైప్స్‌లో డిఫరెంట్ పిల్లర్స్‌గా డివైడ్ చేసుకొని మనం చదివినట్లయితే, మనకి తప్పకుండా 10 మార్క్స్ థర్డ్ పిల్లర్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫోర్త్ పిల్లర్ ఏదైతే ఉందో నాన్ క్లినికల్ ఎడ్జ్ ఎవరికైతే కొంచెం ఇక్కడ జీకే అండ్ ఆప్టిట్యూడ్ అన్నాడు. జీకేలో జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఇది ఓషన్ లాంటిది. అది జీకేలో ఏవొస్తాయని చెప్పుకోకుండా ఆప్టిట్యూడ్‌లో మాత్రం డైరెక్ట్‌గా ఇవి మెన్షన్ చేశారు. నంబర్ సిస్టము, ఫ్రాక్షన్స్, పర్సెంటేజెస్, రేషియో, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్ ఇవి ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఐ జస్ట్ రికమెండ్ యూ తప్పకుండా ఈ టాపిక్స్ మీద మీరు వెళ్ళండి. అండ్ జీకే గురించి కాస్త కొన్ని లైక్ కాన్స్టిట్యూషన్‌లో కొన్ని ఆర్టికల్స్ గాని, బేసిక్ థింగ్ గాని, ఆ బేసిక్ జీకే ఏవైతే ఉంటుందో వాటిని మనం అర్థం చేసుకున్న ఒక క్వెషన్ రావచ్చు. దాన్ని వదిలేసినా కూడా ఏం కాదు. ఇక్కడ మనం మోస్ట్‌లీ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ నీకు జీకే అండ్ ఆప్టిట్యూడ్‌లో నీకు 6 మార్క్స్ వస్తే 4-5 క్వెషన్స్ నీకు ఈ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ మీద వస్తుంది. అండ్ జీకే 1 ఆర్ 2 క్వెషన్స్ వదిలేసినా కూడా కష్ట నష్టం. సో, వదిలేయాల్సిన పని లేదు. నెగెటివ్ మార్కింగ్ లేదు గదా! అవి ఏదో ఒకటి మనం పెట్టేసినా కూడా పర్వాలేదు. అండ్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్ మీద కూడా కోర్ గ్రామర్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ గాని, ఎర్రర్ స్పాటింగ్ గాని ఈ యాస్పెక్ట్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ హెల్త్ కేర్‌లో మనకి జనరిక్ కంప్యూటర్ హిస్టరీ గాని, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అది కాదు మనకు కావాల్సింది. ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తాము, హెచ్ఎంఐఎస్ రిపోర్ట్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, పేషెంట్ డేటా ఎలా సెక్యూరిటీ ఇదవుతారు. ఈ యాంగిల్‌లో కంప్యూటర్ నాలెడ్జ్ మనకు మినిమమ్ ఉన్నట్లయితే, మనము డెఫినిట్‌గా ఈ పిల్లర్‌ని కూడా మనం మాస్టర్ చేయొచ్చు. దీన్ని కాస్త సైంటిఫిక్‌గా, కాస్త రేషనల్‌గా, కాస్త లాజిక్‌గా, కాస్త ఓపికగా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ 4 పిల్లర్స్‌లో ఉన్న అన్ని టాపిక్స్‌కు మనం నేర్చుకోవచ్చు. దీనిలో ఉన్న కీవర్డ్స్ ఎవ్రీథింగ్ వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్, వాటికి సంబంధించిన క్వెషన్స్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే వెరీ, వెరీ ఈజీ ఎగ్జామ్ టు క్రాక్ దిస్. అండ్ డెఫినిట్‌గా దీనిలో హిడెన్ ట్రాప్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే యావరేజ్ క్యాండిడేట్ చాలా మార్క్స్ దీనిలో చెప్పకుండా నబాబ్ ప్రోటోకాల్స్ గాని, క్వాలిటీ ఇండికేటర్స్ గాని, బీసీఎల్ఎస్, ఏసీఎల్ఎస్ కాన్సెప్ట్స్ గాని, కోడ్ బ్లూ గాని, లేకపోతే ఎన్‌బీసీ, ఈఎన్‌బీసీ అంటే ఫెసిలిటీ బేస్డ్ న్యూబార్న్ కేర్, పీడియాట్రిక్ లైఫ్ సపోర్ట్, హెచ్ఐఎంఎస్ అండ్ ఈఎంఆర్ ఈ టాపిక్స్ అన్నీ హిడెన్‌గా దీనిలో చెప్పబడున్నాయి. సో, అంటే ఒక మోడర్న్ హాస్పిటల్ సెటప్‌లో మనకి డెఫినిట్‌గా ఒక హెల్త్ కేర్ ప్రోటోకాల్స్ స్పెషలైజ్డ్‌గా పాటించాల్సిన వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అవసరం. సో, ఈ యాంగిల్‌లో వీటిని కూడా మనం చూసినట్టయితే మనం డెఫినిట్‌గా 2-3 మార్క్స్ అంతా ఇక్కడ కూడా మనకి ఎడ్జ్ వచ్చేలా అవకాశం ఉంటుంది. సో, విత్ దిస్ డెఫినైట్‌లీ మన ఒక అల్గారిథమ్‌ను మనం ఫిట్ చేసినట్టయితే ఫస్ట్ మనం ఫౌండేషన్ లైక్ బేసిక్ సైన్స్ ఏంటి? మనకి చెప్పింది. దానిలో క్లినికల్ పాథాలజీస్ ఎట్లా అనేది మనకి అనాటమీ, ఫిజియాలజీ వీటిని మనం చూసినట్టయితే, దాని తర్వాత ఆ బేసిక్ కొద్దిగా అలా చూసుకొని, హెవీ వెయిటేజ్ ఉన్న వాటికి మీరు వెళ్ళండి. అది సర్జికల్ నర్సింగ్ కావచ్చు, లేకపోతే ఇంటిగ్రేటెడ్ ఫార్మకాలజీ కావచ్చు. ఫస్ట్ వాటిని మీరు మేనేజ్ చేయండి. దాని తర్వాత క్లినికల్‌గా లింక్ ఉన్న సబ్జెక్ట్స్ ఒకటి పీడియాట్రిక్ కావచ్చు, ఓబీజీ కావచ్చు, లైక్ ఫండమెంటల్స్ కావచ్చు, లైక్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ హెల్త్ కావచ్చు. ఎందుకంటే ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్, కమ్యూనిటీ నర్సింగ్, ఓబీజీ, పీడియాట్రిక్స్ ఇవన్నీ క్లినికల్‌కి లింక్ అవుతున్నవి. ఇక్కడ నీకు అరౌండ్ 30% ఆఫ్ ద క్వెషన్స్ ఇక్కడ నుంచి కూడా వస్తుంది. దాని తర్వాత డెఫినిట్‌గా డిఫరెంట్ ప్రోటోకాల్స్ మోడర్న్ హాస్పిటల్స్‌లో ఉన్నవి ఇవన్నీ మనం చూసినట్టయితే డెఫినిట్‌గా మనకు కవర్ అవుతుంది. సో, నా సజెషన్ నేను దీంట్లో డివైడ్ చేసిన నంబర్ ఆఫ్ క్వెషన్స్ పర్ చాప్టర్ అనేది 100% అంతే రాకపోవచ్చు. బట్ ప్లస్ ఆర్ మైనస్ 2 ఆర్ 3 అనేది 100% అవుతుంది. నేను దీన్ని నా గట్ ఫీలింగ్‌తో చెప్పట్లేదు. నేను ఐ హావ్ గాన్ త్రూ అబ్జర్వేషన్ విత్ లాట్స్ ఆఫ్ క్వెషన్ పేపర్స్ అరౌండ్ 25-30 క్వెషన్ పేపర్స్. వాటిలో ఉన్న వెయిటేజ్, మనకున్న సిలబస్, ఆ డీకోడ్ వాటన్నిటిని బేసిస్‌గా ఇవ్వడం అనేది జరిగింది. విత్ దిస్ ఐ జస్ట్ వాంట్ టు కన్క్లూడ్ ఓన్లీ వన్ థింగ్. ద పీపుల్ ఎవరైతే కొంచెం సైంటిఫిక్‌గా మన ఒక అప్రోచ్ అనేది పెట్టుకునేసి ముందుకెళ్తారో వాళ్ళకి సక్సెస్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. డెఫినిట్‌గా మీరు సైంటిఫిక్ రేషనల్‌లో వెళ్ళండి. సో దట్ నా గైడెన్స్‌లో, నా మెంటర్‌షిప్‌లో మీకు తప్పకుండా మినిమమ్ టు మినిమమ్ దానిలో మోర్ దెన్ 50% ఆఫ్ ద జాబ్స్ నా స్టూడెంట్స్‌కి రావాలని కోరుకుంటున్నాను. లెట్స్ అన్‌వైండ్ దిస్. సో, లెట్స్ సీ దిస్. ఈరోజు మీరు ఎవరైతే మోర్ దెన్
ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఐ విల్ బి కమింగ్ టు ద లైవ్. నా దగ్గర ఉన్న 25-30 క్వెషన్ పేపర్స్ ఏవైతున్నాయో రోజు ఒక్కొక్కటి నేను లైవ్‌లో వచ్చి డిస్కస్ చేయడం అని జరుగుతుంది. మీకు హెల్ప్ అవుతుంది. లెట్స్ అన్వైండ్ దిస్. థాంక్ యూ.